సార్ మరి ఇప్పుడు వర్షాకాలం మనకి సో చాలా మందికి ఏంటంటే చిన్న పిల్లలకి మెయిన్ గా చూసుకుంటే వాళ్ళకి జలుబు కానీ లేకపోతే దగ్గు తొందరగా ఎఫెక్ట్ అవుతుంటది. సో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అసలు ముఖ్యంగా? వర్షాకాలంలో కామన్గా ఏంటంటే రెస్పిరేటరీ వైరల్ ఇన్ఫెక్షన్స్ చాలా కామన్గా ఉంటాయి. సో జలుబు దాదాపుగా 1 వీక్ వరకు ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా ఈ మధ్య కాలంలో చూసుకుంటే. జలుబు ఒకటే కాదు, మనకి మిగతా వైరసెస్ కన్నా ఫ్లూ మీద కొంచెం అవగాహన ఎక్కువ ఉండాలి. ఎందుకంటే మనకి ఆ ఫ్లూ అనేది మనకి ఇంతకుముందు కూడా ఎప్పుడు 100 సంవత్సరాల క్రితం ఫ్లూ మనకి ఇక్కడ కోవిడ్ ఎలా వచ్చిందో అంత పాండమిక్ వచ్చింది అనమాట. అంతమంది చనిపోయారు కూడా. సార్ ఆస్తమా గురించి మాట్లాడుకుంటే సో ఎలాంటి వాళ్ళకి ఎక్కువగా ఆస్తమా ఎక్కువగా వస్తుంటుంది? ఆస్తమా ఎవరికి వస్తుంది అంటే ఆస్తమా ఎవరికైనా రావచ్చు. అది ఆస్తమా ఉన్న వాళ్ళకి ఈ చలికాలంలో లేకపోతే వర్షాకాలంలో సో చాలా మంది పారాసిటమాల్ బదులు డోలో వాడుతున్నారు సార్. అంటే డోలో, కాల్పోల్ ఇవన్నీ ఏంటంటే హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ వ్యూ. నేను మీ యాంకర్ రచన. మరి ప్రస్తుతం వర్షాకాలంలో చాలా మందికి జలుబు, దగ్గు, అలాగే ఆస్తమా ఇలాంటివి చాలా మందికి వస్తుంటాయి, చిన్నపిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళ వరకు. మరి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అలాగే ప్రికాషన్స్ ఏంటి, వాటన్నిటి గురించి తెలియజేయడం కోసం ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ రఘునాథ్ రెడ్డి పల్మనాలజిస్ట్ సార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే సార్. సార్ మరి ఇప్పుడు వర్షాకాలం మనకి సో చాలా మందికి ఏంటంటే చిన్న పిల్లలకి మెయిన్ గా చూసుకుంటే వాళ్ళకి జలుబు కానీ లేకపోతే దగ్గు తొందరగా ఎఫెక్ట్ అవుతుంటది. సో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అసలు ముఖ్యంగా? వర్షాకాలంలో కామన్గా ఏంటంటే రెస్పిరేటరీ వైరల్ ఇన్ఫెక్షన్స్ చాలా కామన్గా ఉంటాయి పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ. సో అన్ని వైరసెస్కి మనకి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అంటూ ఏముండదు. అండ్ మెజారిటీ ఆఫ్ ద వైరసెస్ లైక్ రైనో వైరస్ అంటాం, అది చాలా కామన్ వైరస్. దాని తర్వాత ఫ్లూ, మనకి ఆ ఫ్లూ అనేది మనకి ఇంతకుముందు కూడా ఎప్పుడు 100 సంవత్సరాల క్రితం ఫ్లూ మనకి ఇక్కడ కోవిడ్ ఎలా వచ్చిందో అంత పాండమిక్ వచ్చింది అనమాట. అంతమంది చనిపోయారు కూడా. బట్ నవ్ ఇట్ కమ్స్ ఇన్ లైక్ సీజనల్ ఎపిడమిక్ లాగా వస్తూ ఉంటుంది. సో ఇట్లా వైరల్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ చాలా కామన్. దాంట్లో ముఖ్యమైనది ఏంటి అంటే ఫ్లూ. ఎందుకంటే ఆ ఫ్లూ అన్నది ఇట్స్ అ ప్రివెంటబుల్ ఇన్ఫెక్షన్ ఉన్న వైరల్ ఇన్ఫెక్షన్స్ లో. అట్ ద సేమ్ టైం ఆ ఫ్లూ అన్నది ఏంటంటే సివియర్గా అయిందనుకోండి, కోవిడ్లో లాగానే ARDSలోకి వెళ్ళి వాళ్ళకి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గి వెంటిలేటర్ మీదకి వెళ్ళి డెత్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. సో అందుకని ఫ్లూ చాలా ఇంపార్టెంట్. దానికి ప్రివెంట్ చేయడానికి మనకి వ్యాక్సిన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అందుకని మనకి మిగతా వైరసెస్ కన్నా ఫ్లూ మీద కొంచెం అవగాహన ఎక్కువ ఉండాలి. ఎందుకంటే దానికి ప్రివెంట్ చేయడానికి వ్యాక్సిన్ ఉంది, అండ్ అది చాలా సివియర్గా అయినప్పుడు ప్రాణం పోయే పరిస్థితి ఉంటుంది. సో అందుకని ఈ సీజన్ రాకముందే యూజువల్గా మేము ఏం చెప్తామంటే 6 నెలలు దాటిన వాళ్ళు పిల్లలు 6 months దాటిన తర్వాత నుంచి ఓల్డ్ ఏజ్ వరకు అందరూ ప్రతి సంవత్సరం ఫ్లూ షాట్ తీసుకోవాలి. తప్పకుండా తీసుకోవాలి. అది యాక్చువల్ గైడ్ లైన్స్ లో. సో అంటే ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవాలన్నమాట ప్రతి సంవత్సరం. అండ్ ఫ్లూ ఇది ఏంటంటే వేరియంట్స్ మారుతూ ఉంటాయి కాబట్టి ప్రతి సంవత్సరం దాన్ని అప్గ్రేడ్ చేస్తూ ఉంటారు అనమాట. అందుకని ప్రతి సంవత్సరం మనము ఫ్లూ షాట్ తీసుకోవాలి. అది ఎందుకు ముఖ్యము అంటే ఫ్లూ ఇన్ఫెక్షన్ అనేది సీజనల్గా చాలా కామన్, అండ్ దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ కూడా సివియర్గా ఉంటాయి కొంతమందిలో. పర్టికులర్గా ఎవరికి సీరియస్ కాంప్లికేషన్స్ వస్తాయి అంటే ప్రెగ్నెంట్ లేడీస్ కానీ, చిన్న పిల్లలు బిలో 3 to 5 years పిల్లలు కానీ, ఎల్డర్లీ అబౌవ్ 65 years ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే బీపీ, హార్ట్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, మామూలు క్రానిక్ కిడ్నీ డిజీజెస్, డయాలసిస్ మీద ఉన్న పేషెంట్స్, క్యాన్సర్ వచ్చిన వాళ్ళు కానీ, ఇమ్యూనోసప్రెసివ్ డ్రగ్స్ అంటాం. అంటే కొంతమందికి రుమటైడ్ ఆర్థరైటిస్ అట్లాంటి రుమటాలజీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు స్టెరాయిడ్స్ అండ్ అదర్ ఇమ్యూనోసప్రెసివ్ ఏజెంట్స్ వాడుతూ ఉంటారు. వాళ్ళకని వీళ్ళందరికీ ఏంటంటే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి సింపుల్ ఫ్లూ అయినా కూడా కాంప్లికేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. వీళ్ళు పర్టికులర్గా అందరూ వేసుకోవాలి వ్యాక్సిన్ యాక్చువల్గా చెప్పాలంటే.
బట్ ఈ గ్రూప్ అయితే కంపల్సరీ వేసుకోవాలి. ఏంటంటే చాలా మంది ఏంటి సార్, ఇప్పుడు జ్వరం వచ్చేదాకా అంటే ముందు జాగ్రత్త ఎవ్వరు పడడం లేదు ఈ కాలంలో. జ్వరం వచ్చిన తర్వాతనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక 2 ఇంజక్షన్లు తీసుకుందాం, టాబ్లెట్స్ తీసుకుందాం అనే ఆలోచన ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు. సో ఇది ఎవరికి తెలీదు, ఈ ఫ్లూ ఖచ్చితంగా మనము ముందే జాగ్రత్త తీసుకోవాలి, ముందే ఇంజక్షన్ తీసుకోవాలి అని ప్రతి ఒక్కరికి తెలియదు. అవును. సో అందుకనే ఫ్లూ గురించే పర్టికులర్గా ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, వేరే వైరసెస్ కి పెద్దగా మనకి వ్యాక్సిన్స్ లేవు, యూజువల్ గా అంత కాంప్లికేట్ అవ్వదు. ఫ్లూకి వ్యాక్సిన్ అవైలబుల్ ఉంది అండ్ కాంప్లికేట్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఆ కాంప్లికేషన్ ని ప్రివెంట్ చేయడానికి మనకి అవకాశం ఉంది కాబట్టి మనము దీని గురించి కొంచెం అవగాహన ఎక్కువ ఉండాలన్నమాట. అండ్ రెండోది ఏంటంటే, జ్వరం వచ్చినా కూడా, సింపుల్ ఫ్లూ అయినా కూడా ప్రతిసారి మనము ఏదో పరిగెత్తి వెళ్ళి డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఎవరికైనా జలుబు, దగ్గు, జ్వరము 2 రోజుల కన్నా తగ్గట్లేదు, ఇంకా ఫీవర్ ఎక్కువైంది, అట్లా సిమ్టమ్స్ ఉంటే మీరు ఇమీడియట్ గా వచ్చేసేయాలి డాక్టర్ దగ్గరికి. 2 days లోనే మీకు తగ్గిపోయింది, జ్వరం తగ్గిపోయింది, దగ్గు తగ్గింది, జలుబు తగ్గింది అంటే అవి ఇంటి దగ్గర జనరల్ ట్రీట్మెంట్స్ తోనే మనము ట్రీట్ చేసుకోవచ్చు. కానీ 2 రోజులకు మించి మీకు జ్వరము, దగ్గు, జలుబు తగ్గలేదంటే మటుకు ఇమ్మీడియట్ గా మీరు పల్మనాలజిస్ట్ ని కన్సల్ట్ అవ్వాల్సి. సార్ జలుబు అన్నప్పుడు నాకు గుర్తుకొచ్చింది ఏంటంటే, సామాన్యంగా చాలా మందికి రైనీ సీజన్ స్టార్ట్ అవ్వగానే జలుబు స్టార్ట్ అవుతుండే ప్రతి ఒక్కరికి. సో 2 days లో మానకపోతే డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలి అని మీరు అన్నారు. సో జలుబు దాదాపుగా 1 week వరకు ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా ఈ మధ్య కాలంలో చూసుకుంటే. జలుబు ఒకటే కాదు, జలుబు, జ్వరం 2 కలిపి ఉంటే. జలుబు రావడానికి కొంతమందికి ఏంటంటే అలర్జిక్ రైనైటిస్ అంటాం, అలర్జీ వల్ల కూడా జలుబు రావచ్చు. అది పెద్దగా సిగ్నిఫికెంట్ గా ఏమి ఇబ్బంది ఉండదు, అది పేషెంట్ ఇబ్బంది పెడుతుంది కానీ దానివల్ల మనకి ఏమి ఎంత కాంప్లికేట్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. ఇన్ఫెక్షన్, వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిన జలుబు, దగ్గు, జ్వరం ఇట్లాంటివి ఉంటాయి చూడండి, అది 2 days లో మీకు జలుబు తగ్గడం అనేది, జ్వరం కంటిన్యూగా ఉండకూడదు. జ్వరం 2 days కి మించి కంటిన్యూగా జ్వరం కంటిన్యూ అవుతుంది అంటే మటుకు మీరు ఇమీడియట్ గా వచ్చేసేయాలి. అంటే జలుబుతో పాటు ఖచ్చితంగా ఆ హీట్ ని ఉంటది కాబట్టి ఖచ్చితంగా జ్వరం అనేది ఖచ్చితంగా అట్లా కాదు, అదే అందుకనే చెప్తున్నాను. వైరల్ ఇన్ఫెక్షన్ లో 2-3 days లో మీకు తగ్గిపోవాలి, యూజువల్ గా సిమ్టమ్స్ తగ్గుముఖం పట్టాలి. ఆ తగ్గుముఖం పట్టట్లేదు అంటే దాని అర్థం ఏంటి అంటే అది కాంప్లికేట్ అవుతుందేమో అనేసి మనము అనుకోవాలన్నమాట. అందుకని కాంప్లికేట్ అయ్యి పూర్తిగా ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిన తర్వాత వస్తే అది చాలా రిస్క్ అయిపోతుంది అనమాట. అందుకనే మీరు అర్లీగా వచ్చారంటే, ఫ్లూకి యాంటీవైరల్ కూడా ఉంది అవైలబుల్. సో అట్లాంటిది అర్లీగా స్టార్ట్ చేసుకుంటే అది ఈవెన్ ARDS స్టేజ్కి వెళ్లకుండా ఉంటుంది అనమాట. సో అందుకనేసి అర్లీగా, మరి ఫస్ట్ డేనో సెకండ్ డేనో రమ్మని కూడా ఏం చెప్పట్లేదు. 2 రోజులు 3 రోజులు తగ్గకపోతే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. తగ్గింది అంటే పర్వాలేదు, ఆ మందులు జస్ట్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తీసుకొని తగ్గుతుంది. కొంతమందికి లైక్ జలుబు తగ్గేదానికి యాంటీహిస్టమిన్ వేసుకునేసి, ఫీవర్ తగ్గేదానికి ఒక పారాసెటమాల్ వేసుకుంటే, బాడీ పెయిన్స్ ఏమన్నా ఉన్నా కూడా రెస్ట్ తీసుకున్నారు అంటే 2 రోజుల్లో తగ్గిపోతుంది. సో చాలా మంది పారాసిటమాల్ బదులు డోలో వాడుతున్నారు. సరే, డోలోలో ఉండేది పారాసెటమాల్ కదా, డోలో ట్రేడ్ నేమ్ అది. పారాసెటమాల్ అనేది దాంట్లో కాంపోజిషన్. సో అంటే డోలో, కాల్పోల్ ఇవన్నీ ఏంటంటే ట్రేడ్ నేమ్స్ అన్నమాట. దాంట్లో ఉన్న కాంపోజిషన్ ఆఖరికి పారాసెటమాల్. ఓకే సార్, ఆస్తమా గురించి మాట్లాడుకుంటే, సో ఎలాంటి వాళ్ళకి ఎక్కువగా ఆస్తమా ఎక్కువగా వస్తుంటుంది? ఆస్తమా ఎవరికి వస్తుంది అన్నది మనము అట్లా కాదు. ఇప్పుడు ఆస్తమా ఉన్న వాళ్ళకి ఈ చలికాలంలో లేకపోతే వర్షాకాలంలో అది ఎగ్జాజర్బేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఆస్తమా ఎవరికి వస్తుందంటే, ఆస్తమా ఎవరికైనా రావచ్చు, అది చిన్న వయసులోనే ఎక్కువగా ఉంటుంది. ఇంకా యాక్చువల్లీ చిన్న వయసులోనే ఎక్కువ స్టార్ట్ అవుతుంది. సో మనకి ఆస్తమా చిన్నపిల్లల్లోనే కామన్ గా కనపడుతుంది మనకి. దాంట్లో ఒక 50% లో ప్రోగ్రెస్ అయ్యి అట్లానే పెద్దవాళ్ళు కూడా కంటిన్యూ అయిపోతుంది వాళ్ళకి. ఒక స్మాల్ పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ ఏమవుతుందంటే చిల్డ్రన్ లో దే గెట్ ఓవర్ ఇట్, అంటే వాళ్ళు దే అవుట్ గ్రో దట్ ఆస్తమా ఇదన్నమాట. కొంతమందిలో అది కంటిన్యూ అవుతుంది అడల్ట్ ఏజ్ లో. ఒకవేళ చిన్నప్పుడు ఆస్తమా వచ్చింది అనుకోండి, అది పెద్ద వరకు అది కంటిన్యూ అవుతుందా లేకపోతే అప్పటికి స్టాప్ అయ్యే? 50% లో కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంటుంది, 50% లో మటుకు తగ్గిపోతుంది. ఒకసారి వాళ్ళు టీనేజ్ అండ్ అడల్ట్ ఏజ్ వచ్చేసరికి 50% లో తగ్గిపోతుంది అనమాట. బట్ 50% లో కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని ఒకసారి మీకు ఆస్తమా ఉంది అని అంటే మీరు ఒకసారి రెగ్యులర్ ఫాలోఅప్ లో ఉండాలి డాక్టర్స్తోనే. ఎందుకు అంటే ఆస్తమాలో మెయిన్ ప్రాబ్లం ఏంటి, మీ ఊపిరితిత్తులో
గాలిపోయే గొట్టాలు ఉంటాయి, దాన్ని ఎయిర్ వేస్ అంటాం. Yes. ఆ ఎయిర్ వేస్లో ఇన్ఫ్లమేషన్ ఉంటుంది అనమాట. ఇన్ఫ్లమేషన్ అంటే కొలోకియల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే వాపులాగా. ఆ ఇన్ఫ్లేమ్డ్ ఎయిర్వేస్ ఉంటాయి కాబట్టి ఆ ఎయిర్వేస్ ఏంటంటే హైపర్ రియాక్టివ్గా ఉంటాయి. హైపర్ రియాక్టివ్ అంటే చిన్న దుమ్ముకో ధూళికో ఓవర్గా రియాక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. ఎనీ ట్రిగ్గర్, చిన్న ట్రిగ్గర్కి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న వర్షం పడింది, తేమ ఎక్కువైపోయింది గాలిలో, ఎక్కువ తేమ గాలి పీల్చుకున్న తర్వాత ఆ ఎయిర్వేస్ ఇమీడియట్గా దే గోయింగ్ టు స్పాజమ్ అనమాట. అంటే అంత ఓవర్ రియాక్ట్ అయిపోతాయి. ఆ ఓవర్ రియాక్షన్ ఎందుకు ఉంది అని అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ ఎయిర్వే ఇన్ఫ్లమేషన్. ఆ ఎయిర్వే ఇన్ఫ్లమేషన్ వల్లనే ఎయిర్వేస్ ఎక్కువ ఇరిటబుల్గా ఉంటాయి. ఎయిర్వేస్ ఎక్కువ ఇరిటబుల్గా ఉంటాయి కాబట్టి చిన్న చిన్న ట్రిగ్గర్స్కి దే గోయింగ్ టు స్పాజమ్, అంటే కుచించుకుపోతాయి. కుచించుకుపోయినప్పుడు వాళ్ళకి గాలి తీసుకోవడం ఇబ్బంది అవుతుంది, పిల్లి కూతలు వస్తాయి, దగ్గు వస్తుంది, ఇవన్నీ వస్తాయి అన్నమాట. సో మెయిన్ కారణం ఆస్తమాలో ఏంటి అంటే ఎయిర్వే ఇన్ఫ్లమేషన్ అంటాం అనమాట. దానివల్లనే మనకి ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో కానీ ఎయిర్వేస్ కుచించుకోపోలేదు అనుకోండి, వాళ్ళకి నార్మల్ క్యాలిబర్లో నుండి గాలి తీసుకోవడంలో ఇబ్బంది ఏముండదు, దగ్గు ఏముండదు, ఇబ్బంది ఉండదు. సో అందుకని ఆస్తమా వాళ్ళు ఏమనుకుంటారు, నాకు ఎప్పుడో ఒకసారి వర్షం పడ్డప్పుడు, ఐస్ క్రీమ్ తిన్నప్పుడు, కూల్ డ్రింక్ తాగినప్పుడు నాకు దగ్గు వస్తుంది, పిల్లి కూతలు వస్తాయి, మిగతా టైంలో నేను నార్మల్గా ఉంటాను అన్నారు. యాక్చువల్లీ అవన్నీ ట్రిగ్గర్స్. అవి ట్రిగ్గర్ అయిన తర్వాతనే ఎయిర్వేస్ కుచించుకుపోతాయి కాబట్టే మీకు సిమ్టమ్స్ వస్తున్నాయి. కానీ ఎయిర్వేస్ ఆ స్పాజంలో లేనప్పుడు కూడా ఆ ఎయిర్వే ఇన్ఫ్లమేషన్ ఉంటుంది. ఆ ఎయిర్వే ఇన్ఫ్లమేషన్ ఉంది కాబట్టి మీ ఎయిర్వేస్ హైపర్ రియాక్టివ్గా ఉన్నాయి. సో మనం ట్రీట్ చేయాల్సింది ఏంటి, కాజ్ని ట్రీట్ చేయాలి. ఆ కాజ్ ఏంటి, ఎయిర్వే ఇన్ఫ్లమేషన్. ఆ ఎయిర్వే ఇన్ఫ్లమేషన్కి ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటే ఇన్హేలర్స్ ఇవ్వాలంట. ఆ ఇన్హేలర్స్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్ ఉంటుంది, విచ్ ఈస్ స్టెరాయిడ్ అంటాం. స్టెరాయిడ్ అనగానే జనాలందరికీ టెన్షన్లోకి వెళ్ళిపోతుంది, అమ్మో స్టెరాయిడ్ అనేసి. బట్ మనం ఆ ఇన్హేలర్స్లో ఇచ్చేది చాలా 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 తక్కువ డోస్ అనమాట. సో దానివల్ల ఎయిర్వే ఇన్ఫ్లమేషనే తగ్గుతుంది, కానీ దానివల్ల పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవు. జీవితాంతం వాడినా కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు అనమాట. సో దీస్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇన్హేలర్స్ అనేవి రెగ్యులర్గా వాడుకుంటూ ఉండాలి. సిమ్టమ్స్ లేని టైంలో కూడా వాడుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనం అడ్రస్ చేయాల్సిన ప్రాబ్లం ఎయిర్వే ఇన్ఫ్లమేషన్, దాని ఎఫెక్ట్ అయిన స్పాజంని కాదు. సో అందుకని చాలా మందికి ఆస్తమాలో అవగాహన లేనిది ఏంటి అంటే వాళ్ళ ప్రాబ్లం ఏంటి, దేనివల్ల నాకు ఆస్తమా వస్తుంది. సో ఆస్తమా వచ్చింది అంటే నాకు సిమ్టమ్స్ ఉన్నప్పుడే నాలో ఆస్తమా ఉంది, సిమ్టమ్స్ లేనప్పుడు నాకు ఆస్తమా లేదు, అట్లా ఉండదు. వన్స్ ఆస్థమాటిక్ యువర్ ఆస్థమాటిక్ ఫర్ లైఫ్, యూజువల్గా లైఫ్ టైం ప్రాబ్లం. అది బీపీ షుగర్ లాగా అనుకోండి. ఆస్తమా అంటే అది కంట్రోల్ అవుతుంది, పూర్తిగా నయం కాదు. కాకపోతే దాంట్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఇన్ ద సెన్స్ సివియారిటీలో ఉంటుంది అనమాట. కొంతమందికి ఏంటంటే ఎప్పుడో ఒకసారి సిమ్టమ్ మైల్డ్గా ఉంటుంది ఆస్తమా, వాళ్ళకి అంత పెద్ద ఇబ్బంది ఉండదు. ఇంకొక ఎండ్లో సివియర్ ఉంటుంది ఆస్తమా, అంటే ఇంకా వాళ్ళకి 24 గంటల ఆయాసమే, ఎన్ని మందులు ఇచ్చినా కూడా తగ్గదు, సివియర్ ఆస్తమా అంటాం. ఆ స్పెక్ట్రంలో ఎవరు ఎక్కడన్నా ఉండొచ్చు, మైల్డ్ సైడ్ ఉండొచ్చు. అందుకనే రెగ్యులర్ ఫాలో అప్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎందుకు ఆస్తమా నాకు సిమ్టమ్స్ లేనప్పుడు నేను డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి, బాగానే ఉన్నాను కదా, నాకు ప్రాబ్లం వచ్చినప్పుడే వెళ్తాను కదా, అనవసరంగా ఎందుకు మందులు తీసుకోవాలి, అనవసరంగా డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టుకోవాలి, ఈ ఆలోచన కూడా ఉండొచ్చు. యాక్చువల్గా ఏమవుతుందంటే మీకు తెలియకుండానే మీ లంగ్ కెపాసిటీ అనేది స్లోగా తగ్గిపోతూ ఉంటుంది ఇఫ్ యువర్ ఆస్తమా ఇస్ నాట్ వెల్ కంట్రోల్డ్. ఓకే, చిన్నపిల్లల్లో అయితే అది ఇంకా ముఖ్యం ఆస్తమా కంట్రోల్ చేయడం. ఎందుకంటే మన ఊపిరితిత్తులు అన్నది 20 ఏళ్ళ వరకు పెరుగుతూ ఉంటుంది సైజు. ఊపిరితిత్తుల సైజు చిన్నప్పుడు చిన్నగా ఉంటాడు కాబట్టి చిన్న లంగ్స్ ఉంటాయి, పెరిగే కొద్దీ లంగ్ సైజు కూడా పెరుగుతుంది అనమాట. సో ఆస్తమా కంట్రోల్ సరిగ్గా లేని వాళ్ళకి ఆ లంగ్ సైజ్ కెపాసిటీ సరిగ్గా పెరగదు, లంగ్స్ సరిగ్గా పెరగవు. సో అట్ ది ఎండ్ ఆఫ్ 20 years ఆర్ 21 years వాళ్ళకి చిన్న లంగ్స్ ఉండిపోతాయి. ఆ చిన్న లంగ్స్ తోనే జీవితాంతం ఉండాలి వాళ్ళు. అందువల్ల ఆస్తమా జెనెటిక్ అండ్ ఎన్విరాన్మెంటల్, జెనెటిక్ మెయిన్గా జెనెటిక్ అండ్ ఒక్కోసారి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా వస్తుంది. సో ఆస్తమా ఉన్న వాళ్ళ ఇంట్లో ఆస్తమా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అట్లా అని ఇంట్లో ఎవరికి ఆస్తమా లేకపోతే ఆస్తమా రాదని ఏం కాదు, అట్లా కూడా ఏం లేదు. అది రావచ్చు, వల్ల కూడా రావచ్చు. సో అందుకని చిన్నపిల్లల ఆస్తమా కంట్రోల్ అనేది ఎందుకు చాలా ముఖ్యము అంటే వాళ్ళ లంగ్స్ గ్రోయింగ్. సో ఆస్తమాని కంట్రోల్లో సరిగ్గా పెట్టకపోతే లంగ్స్ ఫుల్ కెపాసిటీ గ్రో అవ్వదు. అట్ ది ఎండ్ ఆఫ్ 20 years ఆర్ 21 years వాళ్ళ లంగ్స్ పూర్తి స్థాయిలో గ్రో అవ్వవు. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి లైఫ్ లాంగ్ చిన్న లంగ్సే ఉండిపోతాయి.
సో లైఫ్ లాంగ్ వాళ్ళకి ఆ లంగ్ ప్రాబ్లం ఉండనే ఉంటుంది అనమాట. అందుకని చిన్నపిల్లలు ఆస్తమా కంట్రోల్ చేయడం అనేది చాలా చాలా ముఖ్యము. అదేవిధంగా ఓన్లీ దగ్గు ఆయాసం వచ్చినప్పుడే నాకు ఆస్తమా ఉంది, దగ్గు ఆయాసం లేని టైంలో నాకు ఆస్తమా లేదని అనుకోకూడదు. ఎందుకంటే చెప్పాను కదా, అది ఎయిర్వే స్పాజంలో వెళ్ళినప్పుడే మీకు సిమ్టమ్స్ వస్తాయి. బట్ ఎయిర్వే స్పాజం లేని టైంలో కూడా మీకు ఎయిర్వే ఇన్ఫ్లమేషన్ ఉంటుంది కాబట్టి రెగ్యులర్గా మీకు ఇన్హేలర్స్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి ప్రివెంటర్స్ అంటాము, రెండోది రిలీవర్స్ అంటాం. రిలీవర్స్ ఏంటంటే స్పాజంని రిలీవ్ చేసి ఇమ్మీడియట్గా మీకు ఆయాసం తగ్గించేస్తుంది. ప్రివెంటర్స్ ఏంటి, ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గించి లాంగ్ టర్మ్లో మీకు ఆస్తమా లంగ్ కెపాసిటీ తగ్గకుండా లాంగ్ టర్మ్లో మీకు ఆస్తమా ఎగ్జాజర్బేషన్స్ రాకుండా ఉండేదానికి సహాయపడుతుంది అనమాట. సో మంది ఏం చేస్తారంటే ఇమీడియట్ రిలీఫ్ దేనితో వస్తుంది, మనకి రిలీవర్తో వచ్చేస్తుంది, దాన్ని వాడతారు. దగ్గు వచ్చినప్పుడు ఇమీడియట్గా రిలీఫ్ వచ్చేస్తుంది, తీసి అవతల పడేస్తారు. ప్రివెంటర్స్ని రెగ్యులర్గా వాడుకో. సో దానివల్ల వాడుకోరు, ఆ రిలీవరే వాడుకుంటూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే ఆస్తమా ఇంకా ముదిరిపోతూ ఉంటుంది. ఆ ఇన్ఫ్లమేషన్ అలా చేయకూడదు. అలా చేయడం వల్ల మీకు ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మీ లంగ్ కెపాసిటీ పూర్తిగా తగ్గిపోయి అండ్ సివియర్ ఆస్తమా స్టేజ్లోకి వెళ్ళిపోతారు. అప్పుడు ఏమవుతుందంటే సిఓపిడిలోకి వెళ్ళిపోయారంటే ఇన్హేలర్స్ కూడా సరిగ్గా పనిచేయవు అనమాట, ఆ స్టేజ్లోకి వెళ్ళిపోతాయి. అందుకని మొదటి నుంచి ఆస్తమాని కంట్రోల్లో పెట్టుకోవడం ముఖ్యం. రెండోది రెగ్యులర్గా ఫాలో అప్ విజిట్స్ ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు షుగర్ ఉందనుకోండి, 2 నెలలకో 3 నెలలకో షుగర్ బాగున్నా కూడా షుగర్ టెస్ట్ చేసుకొని షుగర్ డాక్టర్ దగ్గరికి వెళ్తారు. మీకు బీపీ ఉందనుకోండి, 2 నెలలకో 3 నెలలకో బీపీ చెక్ చేసుకొని వెళ్తారు. నార్మల్గా ఉన్నా కూడా ఆస్తమాలో కూడా అదే రకంగా వెళ్ళాలి. ఇంకా బీపీ షుగర్ రాను పెరుగుతాయేమో, కానీ ఆస్తమాలో మీరు ట్రీట్మెంట్ రెగ్యులర్గా వాడారంటే మీకు మందులు తగ్గే అవకాశం ఉంటుంది. ఎండ్లో సింపుల్ ఒక ఇన్హేలర్ మీద ఆస్తమా కంట్రోల్ 100% కంట్రోల్ వస్తుంది అండ్ మీ లంగ్ కెపాసిటీ తగ్గకుండా ఉంటుంది. సో ఫ్యూచర్లో మీకు ఎగ్జాజర్బేషన్స్ అట్లాంటివన్నీ రాకుండా ఉంటాయి అన్నమాట. సో అందుకనేసి రెగ్యులర్ ఫాలోఅప్ అనేది ముఖ్యం. రెగ్యులర్ ఫాలోఅప్ అంటే నెలలా వెళ్ళాల్సిన అవసరం లేదు, 3 నెలలకు ఒకసారి ఫాలోఅప్ వెళ్ళినా కూడా సరిపోతుంది. మీ ఆస్తమా కంట్రోల్లో ఉన్నప్పుడు మీకు ఏదైనా ఇబ్బంది అయినప్పుడు మీరు డాక్టర్ని ఎట్లాగో కలుస్తారు. కానీ సో ఈ అవగాహన లేమి వల్ల ఏమవుతుందంటే వాళ్ళ ఆస్తమాని సరిగ్గా కంట్రోల్ చేసుకోవట్లేదు చాలామంది. ఇది సింపుల్ ప్రాబ్లం ఆస్తమా అనేది. ఆ సింపుల్ ప్రాబ్లమ్ని వాళ్ళకి ఏమంటారు, సరైన ఆలోచన లేక సరైన అండర్స్టాండింగ్ లేక దాన్ని కాంప్లికేట్ చేసుకొని తర్వాత జీవితంలో అది సింపుల్గా పోయేది. అది ఏదో అంటారు చూడండి, తొండ ముదిరి ఊసర వెళ్ళినట్టు ఆ చిన్న సింపుల్ ఆస్తమా ముదిరిపోయి అది సివియర్ ఆస్తమా అయిపోతుంది. అప్పుడు మా చుట్టూ తిరుగుతారు. అప్పుడు మేము కూడా ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది అనమాట. అందుకనేది ఆస్తమా మీద అవగాహన పెంచుకోవాలి. అండ్ రెగ్యులర్గా మీరు పల్మనాలజిస్ట్ ఫాలోఅప్లో ఉన్నారు అంటే అది పెద్ద ప్రాబ్లమే కాదు. ఓకే. సో నార్మల్గా సార్ వెయిట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి కూడా పడుకునేటప్పుడు బ్రీతింగ్ ప్రాబ్లం చాలా మందికి ఉంటుంది. సో దేనికి అంటారు, అంటే వెయిట్ ఎక్కువ వల్లనే అంటారు? అంటే రాత్రిళ్ళు పడుకుంటే ఆయాసం వచ్చేదానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే ఇప్పుడు మెడికల్గా మనం మాట్లాడితే పడుకున్న వెంటనే ఆయాసం వచ్చింది అనుకోండి, దాన్ని ఆర్థోప్నియా అంటాం. ఆర్థోప్నియా యూజువల్గా ఎవరికి వస్తుంది అంటే హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వస్తుంది అనమాట. హార్ట్ పంపింగ్ తక్కువ ఉండి లేకపోతే హార్ట్ ఫెయిల్యూర్ ఉన్న పేషెంట్స్ ఉంటారు చూడండి, వాళ్ళల్లో పడుకున్న వెంటనే ఆయాసం వస్తుంది. వాళ్ళు కూర్చునే నిద్రపోతారు. వాళ్ళకి ఇమ్మీడియట్గా పడుకోగానే ఊపిరాడదు. సో మీరు గమనిస్తే వాళ్ళు కూర్చొని నిద్రపోతారు, చాలా మంది చైర్స్ వేసుకొని నిద్రపోతారు. అట్లా కామన్ సిమ్టమ్ అది హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో వస్తుంది, దాన్ని ఆర్థోప్నియా అంటాం. ఇంకొక రకం ఏంటంటే పిఎన్డి అంటాం, అంటే పెరాక్సిస్మల్ నాక్టర్నల్ డిస్నియా. పెరాక్సిస్మల్ నాక్టర్నల్ డిస్నియా అంటే పడుకున్న వెంటనే ఆయాసం రాదు, పడుకున్న తర్వాత ఒక 2 గంటలకి 3 గంటల తర్వాత సడన్గా వాళ్ళ ఆయాసం వచ్చి లేసేస్తారు, ఊపిరాడదు వాళ్ళకి, ఊపిరాడదు ఆ టైంలో. దట్ ఈస్ కాల్డ్ పెరాక్సిస్మల్ నాక్టర్నల్ డిస్నియా. మళ్ళీ ఒక గంట సేపు అరగంట సేపు అటు ఇటు తిరిగి కూర్చొని అన్ని చేసిన తర్వాత మళ్ళీ బెటర్ అవుతాను. అది కూడా యూజువల్గా కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి వస్తుంది అనమాట, హార్ట్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళకి వస్తుంది. మూడో రకం ఏంటి అంటే ఈ ఆస్తమా సిఓపిడి ఉన్న వాళ్ళకి కూడా రాత్రులు సిమ్టమ్స్ ఎక్కువ అవుతాయి.
ఓకే, డయర్నల్ వేరియేషన్ అంటాం అనమాట. ఆ డయర్నల్ వేరియేషన్ వెరీ టిపికల్ ఆఫ్ ఆస్తమా. అంటే ఉదయం పూట పెద్ద ఆస్తమా ప్రాబ్లం ఉండదు, దగ్గు ఆయాసం రాదు ఒకవేళ సన్ వచ్చేసిన తర్వాత. బట్ సాయంత్రం అయ్యే కొద్దీ, రాత్రి అయ్యే కొద్దీ వాళ్ళకి చల్లదనం పెరిగే కొద్దీ దగ్గు ఆయాసము పిల్లికుతలు ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి అనమాట. సో ఆస్తమాలో కూడా రాత్రిలో మీకు దగ్గు ఆయాసం పెరిగే అవకాశం ఉంటుంది. 4వ రకం ఏంటంటే గురక ఉన్న వాళ్ళు, మీరు వెయిట్ బాగా లావుగా ఉన్న వాళ్ళు అంటున్నారు కదా, వాళ్ళని అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటాం అనమాట. అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటే వాళ్ళకి బాగా గురక ఉంటుంది. ఆ గురక వల్ల ఏమవుతుంది, గురక ఎందుకు వస్తుంది అంటే వాళ్ళు పడుకున్న వెంటనే ఈ థ్రోట్ మజిల్స్, మనం పడుకున్నప్పుడు మన మజిల్స్ రిలాక్స్ అవుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెన్ పట్టుకొని ఉన్నాం మనం పెన్ నిద్ర వచ్చింది అనుకోండి, పెన్ జారిపోతుంది చేతిలోంచి. ఎందుకు జారిపోతుంది? ఎందుకంటే ఈ మజిల్స్ కూడా రిలాక్స్ అయిపోతాయి. మనం నిద్రపోయినప్పుడు మన మజిల్స్ అన్ని రిలాక్స్ అయిపోతాయి. మనం నిలబడి నిద్రపోలేం గుర్రాల్లాగా, మనం పడుకునే నిద్రపోతాం. ఎందుకంటే మన బాడీ మజిల్స్ అన్ని రిలాక్స్ అవుతాయి. మీరు కూర్చొని మీకు నిద్ర వచ్చినా కూడా తల కిందికి పడిపోతుంది. ఎందుకు పడిపోతుంది? నెక్ మజిల్స్ అన్ని రిలాక్స్ అయిపోయి హెడ్ పడిపోతుంది. సో అది సాధారణ లక్షణం, అది ఎవరికైనా కానీ. దట్స్ అ ఫిజియోలాజికల్ థింగ్ అన్నమాట. సో అదే విధంగా ఈ థ్రోట్లో ఉండే మజిల్స్, మన నాలుక, కొండ నాలుక అంటాం, అవి ఈ ఫెరింజియల్ మజిల్స్ అన్ని మజిల్సే అనమాట. సో మనం పడుకున్నప్పుడు అవి కూడా రిలాక్స్ అవుతాయి. సో రిలాక్స్ అయినప్పుడు ఏమవుతుంది? కొలాప్స్ అయిపోతుంది అనమాట. సో ఈ టంగ్ ఉన్నది వెయిట్కి వెనక్కి పడిపోతుంది. సో థ్రోట్లో ఏమవుతుంది? బ్లాక్ అయిపోతుంది. ఈవెన్ అండ్ ఇక్కడ ట్రెకియా అంటే గాలివేయి గొట్టం ఉంది చూడండి, ఇక్కడ నుంచి ట్రెకియల్ రింగ్స్ ఉంటాయి, ఇక్కడ నుంచి స్టిఫ్గా ఉంటుంది. కానీ ముక్కు నుంచి ఈ లారింగ్స్ ట్రెకియా వరకు అంతా సాఫ్ట్ టిష్యూ, అంతా మజిల్సే. సో అవి బ్లాక్ అయ్యాయి అనుకోండి, మీరు గాలి పీల్చుకుంటున్నా కానీ గాలి వెళ్ళదు లంగ్స్లోకి. ఎందుకు అంటే అది బ్లాక్ అయిపోయింది ఈ ఏరియాలో, పర్టికులర్గా ఈ థ్రోట్ వెనక భాగంలో బ్లాక్ అవుతుంది అనమాట. కొంతమందికి పెద్ద టాన్సిల్స్ ఉంటాయి గొంతులో, అడినాయిడ్స్, చిన్నపిల్లలు అయితే అడినాయిడ్స్ ఉంటాయి. కొంతమందికి ఏంటంటే మ్యాక్రోగ్లాసీ అంట, నాలుక పెద్దగా ఉంటుంది. టాన్సిల్స్ ఎందుకు వస్తాయి అంటారు సార్? నార్మల్ గా చాలా మందికి ఎక్కువగా వస్తున్నాయి ఈ మధ్య కాలంలో, ఎందుకు రీజన్ ఏంటంటారు? అది చూద్దాం, టాన్సిల్స్ తర్వాత మాట్లాడదాము. ఇప్పుడు ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియాలో సో ఇవి మనకి ఆ బ్లాక్ అయ్యి గాలి లోపలికి లంగ్స్లోకి వెళ్ళదు అనమాట. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు గాలి పీలుస్తూ ఉంటారు కానీ ఇక్కడ బ్లాక్ అయిపోయేసరికి ఊపిరి అందదు, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతాయి, సడన్గా లేచి గాలి పీల్చుకుంటారనమాట. అర్థమైంది? దట్ ఈస్ కాల్డ్ యాప్నిక్ స్పెల్స్ అంటాం. కొంతమందికి ఎంత ఆయాసం అయిపోతుందంటే నిద్ర లేచేస్తారు, డైరెక్ట్ కూర్చునేస్తారు. వాళ్ళకి అంటే ఎవరో పీక బిస్కేసినట్టుగా అయిపోతుంది అనమాట. సడన్ గా బ్రెత్లెస్ అయి లేస్తారు. దీస్ ఆర్ ఆల్ కాల్డ్ యాప్నిక్ స్పెల్స్ అంటాం. సో ఈ యాప్నిక్ స్పెల్స్ ఉన్న వాళ్ళు కూడా రాత్రిలో ఆయాసము ఇట్లాంటివి కంప్లైంట్ చేస్తూ ఉంటారు అనమాట. సో దిస్ ఈజ్ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా. సో ఇవి కారణాలు చాలా ఉన్నాయి. రాత్రిలో ఆయాసం వచ్చేదానికి, పడుకున్నప్పుడు ఆయాసం వచ్చేదానికి ఏంటి కారణం, ఏ కారణం వల్ల వస్తుంది అంటే ఇవే అని కాదు, ఇంకా చాలా కారణాలు ఉన్నాయి, అన్నీ మనము చెప్పలేము. సో ఏ కారణం వల్ల ఇది వస్తుంది అన్నది మనము చూసుకోవాలి. అది చూసుకొని దాని ప్రకారంగా నిర్ధారణ చేసి దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ ఇస్తే తగ్గుతుంది. అన్నీ ఒకటే రకంగా ఉండవు, సిమ్టమ్స్ ఒకటే ఉండొచ్చు. రాత్రిలో ఆయాసం మళ్ళీ అది ఆస్తమా వల్ల ఉందా, హార్ట్ ఫెయిల్యూర్ వల్ల ఉందా, అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా వల్ల ఉందా, ఇంకా వేరే కారణాలు ఏమన్నా ఉన్నాయా, ఇవన్నీ కూడా చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. అదే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే, పల్మనాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు నిర్ధారణ చేసి దాని ప్రకారంగా ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతారు. ఇంకా మీరు అడిగినట్టు టాన్సిల్స్ అంటారు. టాన్సిల్స్ అన్నవి అవి గొంతులో ఉంటాయి, మీకు చాలా మందికి తెలుసా. యూజువల్గా అది చిన్నపిల్లల్లో పెద్దగా ఉంటాయి, చిన్నపిల్లల్లో ఎక్కువగా ఉంటుంది. అండ్ వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు, లేకపోతే ఏమన్నా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, టాన్సిలైటిస్ అంటాం అనమాట. ఆ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు పెద్దగా అవుతాయి, అది ఎక్కువగా లావుగా ఉన్నాయి. కొంత చిన్నపిల్లల్లో కూడా దానివల్ల అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా వస్తుంది. సార్ టాన్సిల్స్ వల్ల గురక వస్తుంది, అదే అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటారు దాన్ని. దాని ట్రీట్మెంట్ టాన్సిల్స్ తీసేయడమే. టాన్సిల్స్ తీసేయాలంటే ఆటోమేటిక్గా ఇది అయిపోతుంది అనమాట. సో పిల్లల్లో కామన్ గా వస్తుంది, బట్ అందరికీ తీయాల్సిన అవసరం ఉండదు. మరీ సివియర్ గా ఉంది, లేకపోతే పెద్ద స్టేజ్లో రికరెంట్ టాన్సిలైటిస్ వస్తుంది అంటే అప్పుడు మనము టాన్సిల్స్ ని తీసేస్తాం అనమాట. ఓకే, అంటే నంజు వల్ల మొత్తం ఫామ్ అవుతుంది అంటారు? అట్లా కాదు, నంజు వల్ల కాదు, అది టాన్సిలైటిస్ ఉంటుంది అంతే. అది కొంతమంది పిల్లల్లో అట్లా వస్తుంది, అందరికీ రాదు. మళ్ళీ అంటే చాలా మంది
అందువల్ల కోసమే వస్తది అని కూడా చాలా మంది అనుకుంటూ ఉంటారు. అంటే రీసెంట్ గా మా బ్రదర్ కూడా అలాగే టాన్సిల్స్ వచ్చేసి సర్జరీ చేశారు, అంటే తీసేశారు. యూజువల్ గా చిన్న పిల్లల్లో ఉంటుంది, పెద్దవాళ్ళు అంత కామన్ గా ఉండవు. టాన్సిల్స్ ఏజ్ పెరిగే కొద్దీ అవి ఇవైపోతాయి, రిగ్రెస్ అయిపోతాయి. దాని వల్ల గురక సౌండ్ కూడా ఉంటుంది పెద్దగా రావడం వల్ల. అది అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్ని కొంతమందికి ఉంటుంది, హైపర్ట్రోఫీ టాన్సిల్స్ ఉంటాయి. అట్లాంటప్పుడు సర్జరీ చేసి తీసేస్తే అది ఆటోమేటిక్ గా కరెక్ట్ అయిపోతుంది. అంటే మరి రిపీటెడ్ గా ఉంటుంది, అట్లాంటి అవకాశాలు ఉన్నాయి? మళ్ళీ రిపీట్ అవ్వదు, ఒకసారి తీసేసామంటే వన్స్ ఫర్ ఆల్ పోతాయి అవి. ఓకే. సో సార్, ఆస్తమా పేషెంట్స్ కి ఒక్కొక్క పేషెంట్స్ కి అయినా కూడా ఒక్కొక్క డిసీజ్ వచ్చిన వాళ్ళకి చాలా వరకు ఎక్సర్సైజ్ చేయాలి అంటారు. మరి ఆస్తమా ఉన్న వాళ్ళకి ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలంటారు నార్మల్ గా యూజువల్ గా? ఆస్తమా ఉన్న వాళ్ళకి ఇది చెయ్యాలి ఇది చేయకూడదు అన్నట్టు ఏమీ లేదు. వాళ్ళకి ఆస్తమా కంట్రోల్లో ఉంటే వాళ్ళు అన్ని చేయగలుగుతారు. వాళ్ళు అన్ని మేము చెప్పేది ఏంటంటే ట్రిగ్గర్స్ ని అవాయిడ్ చేయండి అని చెప్తాం అనమాట. ట్రిగ్గర్స్ కామన్ గా ఏంటి అంటే కోల్డ్, మీరు ఎక్సర్సైజ్ చేయండి కానీ మరీ చల్లగా పొద్దున్నే 4 గంటలకు 5 గంటలకు లేచి చలికాలంలో గాల్లో ఎక్సర్సైజ్ చేస్తానంటే అది ప్రాబ్లం అవుతుంది, ఆస్తమా వస్తుంది. రెండోది దుమ్ము ధూళి ఉంది, పొల్యూషన్ ఉంది, రోడ్ల మీద నేను పరిగెత్తుతానంటే ట్రాఫిక్ ఉన్నప్పుడు ఆ దుమ్ము ధూళి వల్ల కూడా మీకు ఆస్తమా వస్తుంది. అట్లాంటివి చేయొద్దంటాం. దెన్ పాలన్, ఎక్కువగా పుప్పొడి పాలన్ ఉంటుంది చూడండి, అప్పుడు కూడా ఆస్తమా ట్రిగ్గర్ అయ్యే ఛాన్స్ ఉంది. దెన్ చల్లటి వస్తువులు ఏదైనా తిన్నా తాగిన, ఐస్ క్రీమ్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ లేకపోతే ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, అట్లాంటి వల్ల కూడా మనకి ఆస్తమా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ అవాయిడ్ చేయమని చెప్తాం అన్నమాట. ఓకే. అండ్ కొన్ని రకాల పులుపు వస్తువులు తిన్నా, స్వీట్స్ తిన్నా కొంతమందిలో ఆస్తమా ట్రిగ్గర్ అవుతూ ఉంటుంది. సో ఇవన్నీ అవాయిడ్ చేయమని చెప్తాం. కానీ బై అండ్ లార్జ్ ఇవే తినాలి అనే రూల్ ఏమి లేదు. కొన్ని ట్రిగ్గర్స్ వాళ్ళకే తెలిసిపోతుంది, దానివల్ల నాకు ఆస్తమా వస్తుందని, అవన్నీ అవాయిడ్ చేయండి. ఏదైతే ట్రిగ్గర్ ఉందో దాన్ని అవాయిడ్ చేయండి. చాలా మందికి ఆస్తమా ఉన్న వాళ్ళలో ఇళ్లలో ఇవి ఉంటాయి అన్నమాట, కుక్కలు పిల్లులు ఉంటాయి, పెట్స్. ఆస్తమా ఉన్న వాళ్ళు యూజువల్గా పెట్స్ పెట్టుకోకపోవడమే మంచిది. ఎందుకంటే ఆ పెట్స్ నుంచి వచ్చే ఆ యానిమల్ డాండర్ అంటాం, అంటే హెయిర్ ఊడిపోతూ ఉంటుంది అండ్ అవి నాకుతూ ఉంటాయి, దాని సలైవా, ఇవన్నీ చాలా అలర్జిక్. దానివల్ల కూడా ఆస్తమా కంట్రోల్ రాదు, ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి. ఇంకొకటి ఇది మన డస్ట్ మైట్ అంటాం. ఇప్పుడు డస్ట్ మైట్ అనేది అది మన కంటికి కూడా కనిపించినంత చిన్నగా ఉంటుంది, అది ఒక వడికాల్ ఒక పెస్ట్ లాంటిది అది. సో అది సోఫాల్లో ఇట్లా కుర్చీలో ఇట్లాంటి దీనిలో కనిపించదు, మనకు దుమ్ములో ఉంటుంది అనమాట, దుమ్ములాగానే ఉంటుంది అది. మాక్సిమం అలర్జీ ఉండేది దాంతోనే మనకి కనబడింది. సో అందుకని ఆస్తమా ఉన్న వాళ్ళలో ఏంటంటే ఇట్లాంటి ఇళ్ళలో పెద్ద పెద్ద సోఫాలు, కార్పెట్లు, ఈ ఏమంటారు ఇట్లా డోర్ మ్యాట్స్, ఇట్లాంటివన్నీ ఉండకుండా ఉంటేనే మంచిది అనమాట. సో దానివల్ల కూడా ఆస్తమా చాలా ట్రిగ్గర్ అవుతుంది. అండ్ పడుకునేటప్పుడు కూడా బెడ్షీట్స్ కూడా ఎవ్రీ 2 daysకి మార్చుకోవాలి. అండ్ ఆ బెడ్షీట్స్ని కూడా వేడి నీళ్ళలో ఉతకాలి, ఎందుకంటే డస్ట్ మైట్ అట్లాంటిది ఉన్నా కూడా చచ్చిపోతుంది అనమాట ఆ వేడి నీళ్ళలో మనం ఉతికితే. అండ్ రెగ్యులర్గా ఒకటే షీట్ వేసేస్తే కూడా ఇదవ్వదు. అండ్ దీనిలో కవర్లు కూడా ఎవ్రీ 2 daysకి మార్చాలి. ఇవన్నీ చేస్తే ఆస్తమా కంట్రోల్లో ఉంటుంది. ఇవన్నీ చేయకుండా మీరు ఎన్ని మందులు వాడినా కూడా ఆస్తమా అంత ఈజీగా కంట్రోల్లోకి రాదు. ఓకే సార్, నార్మల్ గా మీరు మార్నింగ్ చల్లదనంలా వెళ్ళొద్దు బయటికి అని అన్నారు. సో ఏదైనా టైంలో ఏదైనా వర్క్ ఉన్నప్పుడు, నార్మల్ గా ఇప్పుడు జాబ్స్ మార్నింగ్ కూడా ఉంటున్నాయి, సో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళాల్సిందా? చలిలో అయినా కూడా ప్రొటెక్షన్ తీసుకోవాలి, మాస్క్ వేసుకోవడము, దెన్ లేకపోతే మంకీ క్యాప్ వేసుకోవడము, షాల్ ఆర్ ఎనీ ప్రొటెక్షన్ తీసుకొనేసి వెళ్ళొచ్చు. కానీ ఇప్పుడు ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు అవన్నీ పెట్టుకొని వెళ్ళరుగా వాళ్ళు. సో అందుకనేసి అంటే మనకు అవసరం లేకపోతే చల్లగా బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు, తప్పదు అంటే ప్రొటెక్షన్ తోని వెళ్ళాల్సిన స్వెటర్ అలాంటివి వేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ ఈ స్వెటర్ ఇవి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, దాంట్లో కూడా డస్ట్ మైట్ ఉంటుంది. సో అవి కూడా క్లీన్ గా ఉండాలి. సో ఇప్పుడు మనకి కరోనా టైం నుంచి మాస్క్ చాలా మంది ఇప్పటికీ వాడుతున్నారు. మాస్క్ వాడడం మంచిదే, కానీ మాస్క్ క్లీన్ గా ఉండాలి. ఒకటే మాస్క్ వారం 10 రోజులు వాడతారంటే కుదరదు కదా. సో డిస్పోజబుల్ మాస్క్ వాడడం మంచిది. ఇంకా ఏ రోజు ఆ రోజు తీసి పడేస్తాం కదా, డిస్పోజబుల్ మాస్క్ వాడడం మంచిది. లేదు మీరు ఏదైనా క్లాత్ మాస్క్ అట్లాంటివి కాటన్ క్లాత్ తోనే అట్లా మాస్క్ వాడతాను అంటే అవి రెగ్యులర్ గా శుభ్రంగా పెట్టుకోవాలి, ఏ రోజుకి ఆ రోజు ఉతుక్కోవాలి.
ఉతికి ఎండలో ఆరేయాలి. అంటే చలిలో వాటికి ఎండ ఉండాలి. ఎండ డైరెక్ట్ తగిలితే దాని మీద ఉన్నవన్నీ బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ చచ్చిపోతాయి కాబట్టి ఎండలో ఆరేయాలి అట్లాంటివన్నీ. ఓకే. అలాగే తినడం విషయం కూడా ఇదే తినాలి అదే తినాలి అలాంటిది ఏం లేవు ఆస్తమా పేషెంట్? ఉన్నాయి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, చెప్పాను కదా నేను. ఇప్పుడు చల్లటి వస్తువులు ఏది తినకూడదు జనరల్ గా. అండ్ కూల్ డ్రింక్స్ కానీ ఐస్ క్రీమ్ ఈవెన్ కూల్ వాటర్ కూడా తాగొద్దు. అండ్ కొంతమందికి అలర్జీస్ ఉంటాయి, కొన్ని ఫ్రూట్స్ పడవు, అట్లాంటివి అవాయిడ్ చేస్తే బెటర్. ఇప్పుడు ఆస్తమా ఉన్న వాళ్ళు యూజువల్గా అరటిపళ్ళు తీసుకోవద్దని చెప్తాం, ఎందుకంటే దాంట్లో సెరోటోనిన్ లెవెల్స్ చాలా హై ఉంటాయి. ఆ సెరోటోనిన్ వల్ల కూడా ఆస్తమా ట్రిగ్గర్ అవుతుంది అండ్ స్ఫుటం ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది. కొంతమందికి సిట్రస్ ఫ్రూట్స్, చాలా మందికి సిట్రస్ ఫ్రూట్స్ పుల్లగా ఉన్న ఫ్రూట్స్ వల్ల కూడా ఆస్తమా ట్రిగ్గర్ అవుతుంది అనమాట. సో యూజువల్గా మీకు అర్థమైపోతుంది ఈ ఫ్రూట్ తిన్న తర్వాత నాకు ఆస్తమా ట్రిగ్గర్ అవుతుంది, లేక ఫలానా ఫుడ్ తిన్న తర్వాత నాకు ట్రిగ్గర్ అవుతుందని. అవన్నీ అవాయిడ్ చేయొచ్చు, అవన్నీ అవాయిడ్ చేయాలి కూడా. మనం ఎంత మందులు వాడినా కూడా మీకు అలర్జీ ఉన్నవన్నీ అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే. అండ్ కొంతమందికి సీ ఫుడ్స్ పడవు, అలర్జీ ఉంటుంది, వాళ్ళలో కూడా సీ ఫుడ్స్ అట్లాంటి అలర్జీ ఉన్నాయనుకోండి అవి మనం అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. బట్ స్పెసిఫిక్గా ఇవి తినొద్దు అంటే ఒక బ్లాంకెట్ రూల్ అన్ని తినొచ్చు. చల్లటి వస్తువులు యూజువల్ గా అవాయిడ్ చేయండి అని చెప్తాం అనమాట. సో సార్, ఇప్పటి వరకు మీ దగ్గరకు వచ్చిన పేషెంట్స్, ఆస్తమాకు సంబంధించిన పేషెంట్స్ అంటే సివియర్ గా అయిన వాళ్ళు వచ్చారా, లేకపోతే ముందు స్టార్టింగ్ నుంచి కూడా రావడం? అంటే అన్ని రకాలు ఉన్నారు, బట్ యూజువల్ గా నేను చెప్పినాను కదా, దగ్గు ఆయాసం వస్తేనే వస్తారు. అదే ఆ దగ్గు కూడా ఆ దగ్గు అది పెద్ద సిమ్టమ్గా కన్సిడర్ చెయ్యరు ఎవ్వరు. ఎందుకు అంటే ఆ దగ్గు మామూలే, నాకు దగ్గు ఉందని. నొప్పి అయితే భరించలేరు కాబట్టి ఇమీడియట్గా వచ్చేస్తారు. అందుకని నొప్పి అన్నది ఏదైనా ఉందంటే ఇమీడియట్గా వచ్చేస్తారు. కానీ దగ్గుని వాళ్ళు లైట్, ఏ దగ్గు అయినా కూడా 2 వారాల కన్నా మీకు ఎక్కువగా ఉంది అంటే మటుకు డెఫినెట్గా దానికి ఏదో ఒక కారణం ఉంటుంది. మీకు ఎంత దగ్గు చిన్న కారణం వల్ల దగ్గు వచ్చిందంటే అది మ్యాక్సిమం 2 వీక్స్లో తగ్గిపోతుంది. 2 వీక్స్ పైన మీకు దగ్గు కంటిన్యూ అవుతుంది అంటే మీరు డెఫినెట్గా డాక్టర్ని కలవాల్సిందే, ఒక ఎక్స్రే తీసుకోవాల్సిందే. ఎందుకు అంటే ప్రతి ఊపిరితిత్తుకి వచ్చే ప్రతి జబ్బుకి ఉండే లక్షణం దగ్గు. సింపుల్ వైరల్ ఇన్ఫెక్షన్ దగ్గర మొదలెడితే, బ్రాంకైటిస్ మొదలెడితే, ఆస్తమా మొదలు పెడితే లంగ్ క్యాన్సర్ వరకు దగ్గే ఉంటుంది ఫస్ట్. అంత దగ్గు కూడా కాదు, ఊరికే అంత సింపుల్ దగ్గు కూడా ఉండొచ్చు. అందుకనే ఇక్కడ సివియారిటీ దగ్గు సివియర్గా ఉంది వచ్చేస్తారు తొందరగా. సివియర్గా లేకున్నా కూడా 2 వారాలకు మించి మీకు దగ్గు కనబడుతుంది అంటే మీరు డెఫినెట్గా పల్మనాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి. ఎందుకంటే దానికి ఏదో కారణం ఉంటుంది. ఆ కారణాన్ని మనం అడ్రస్ చేయకపోతే సింపుల్ కారణం కూడా ఉండొచ్చు, లంగ్ క్యాన్సర్ కూడా ఉండొచ్చు. ఆ కారణం ఏంటనేది మనకు తెలియాలి. తెలిస్తే దాని ప్రకారంగా ట్రీట్మెంట్ తీసుకుంటే మనకి బెటర్ అవుతుంది. అండ్ ఒకవేళ నిజంగానే లంగ్ క్యాన్సర్ ఉందనుకుందాం, అర్లీగా వచ్చేసారంటే, అర్లీ డిటెక్షన్ అయితే అర్లీ స్టేజ్లో కనుక్కున్నామంటే మనకి ట్రీట్ చేయడం ఈజీగా ఉంటుంది అండ్ అవుట్కమ్ కూడా బాగుంటుంది. చాలా మటుకు దాన్ని నెగ్లెక్ట్ చేసి 2 నెలలు 3 నెలలు 6 నెలలు అలానే ఉండి లేటర్ స్టేజ్లో స్టేజ్ 3 స్టేజ్ 4లో మా దగ్గరకు వస్తారు. అప్పుడు ఏం చేయగలుగుతాం మేము? ఏం చేయలేం. అందుకని దగ్గు మోర్ దెన్ 2 వీక్స్ ఉంది, అది సింపుల్గానే ఉండొచ్చు, కొద్దిగానే ఉండొచ్చు, దగ్గు సివియారిటీ ఎక్కువ ఉండకపోవచ్చు. బట్ డ్యూరేషన్ మోర్ దెన్ 2 వీక్స్ ఉందంటే మటుకు మీరు ఇమీడియట్గా డాక్టర్ గారిని సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది. ఓకే. సో అంటే సార్, నార్మల్గా ఇప్పుడు సీజనల్ వైరల్ ఫీవర్స్ ఖచ్చితంగా వస్తుంటుంది. సో ఇప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో మీ మాటల్లో సో ఒకసారి మా ప్రేక్షకులు. ఇప్పుడు జాగ్రత్తలు అంటే నేను చెప్పాను కదా, ఒకటి వర్షాల్లో తడవకండి, బయటికి వెళ్ళేటప్పుడు చలిలో వెళ్ళేటప్పుడు ఉన్ని దుస్తులు, ప్రొటెక్షన్, మాస్క్ అవి వేసుకోండి. క్రౌడెడ్ ప్లేసెస్కి వెళ్ళకండి. అండ్ హ్యాండ్ హైజీన్, అండ్ ఇవి మన కోవిడ్లో బాగా నేర్పించింది ఏంటంటే సోషల్ డిస్టెన్సింగ్, హ్యాండ్ హైజీన్ ఇవన్నీ పాటిస్తే ఇంకా మంచిది. అండ్ వ్యాక్సినేషన్ గురించి చెప్పాను కదా, ఫ్లూ వ్యాక్సిన్స్ అందరూ ఖచ్చితంగా తీసుకోవాలి. అది అన్ని ఏజ్ వాళ్ళు తీసుకోవాలి. 6 months దాటిన పిల్లల నుంచి చనిపోయే వృద్ధుల వరకు అందరూ ఎవ్రీ ఇయర్ ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవాలి. పర్టికులర్గా చెప్పాను కదా, ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళైతే కంపల్సరీ తీసుకోవాలి. సో అది కూడా ఒక ప్రొటెక్టివ్ మెకానిజం, ప్రొటెక్టివ్ మెజరే.
అండ్ సింపుల్గా మీకు ఏదైనా జలుబు చేసి జ్వరం వచ్చిందంటే మీరు ఐసోలేట్ అంటే కోవిడ్లో ఐసోలేషన్ లాగా కాదు, ఇంట్లో ఉండండి, క్రౌడెడ్ ప్లేసెస్కి వెళ్ళండి. ఎందుకంటే మీ నుంచి ఆ వైరల్ ఇన్ఫెక్షన్ వేరే వాళ్ళకి స్ప్రెడ్ అవుతుంది. సో దాన్ని ఎందుకు మార్కెట్లో స్ప్రెడ్ చేయడం? సో అందుకని క్రౌడెడ్, మీకు ఒంట్లో బాగాలేదు, జలుబు దగ్గు జ్వరం ఉంది, ఇంట్లోనే ఉండండి 1-2 రోజులు. ఒకవేళ ఇంకా కంపల్సరీ వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది అంటే మాస్క్ వేసుకొని వెళ్ళండి. సో ఆ రకంగా మనం చైన్ని బ్రేక్ చేస్తాం కాబట్టి అప్పుడు సివియారిటీ అండ్ ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గుతాయి సొసైటీలో. అండ్ చల్లటి వస్తువులు ఏది తినొద్దు, తాగొద్దు. యూజువల్గా ఆస్తమా ఉన్న వాళ్ళు, పర్టికులర్గా అలర్జీ ఆస్తమా ఉన్న వాళ్ళు ఈ చల్లటి వస్తువులు తినొద్దు, దుమ్ము ధూళిలోకి వెళ్ళకండి, ఓకే. అండ్ చల్లగా గాలికి ఎక్స్పోజ్ అవ్వకండి, అండ్ వర్షాల్లో తడవద్దు మెయిన్. సో ఇవి సింపుల్ మా చిట్కాలే, ఇవన్నీ అందరికీ తెలిసినవే, ఇవి కూడా పాటించాం మనం. సో అవి ఒక్కటి కొంచెం అవగాహన తెచ్చుకొని అవి పాటించామంటే యూ విల్ బి హ్యాపీ. అవును సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, ఎంతో చక్కగా వివరించినందుకు. థ్యాంక్ యూ.